క్రైస్తలాడ్ యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థముకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనము. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగం గమనించినట్లయితే, అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అదేవిధంగా వాక్య భాగం గమనించినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 23-24 వచనంలో, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కనులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకవి, వినగోరి వెనకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమంది వారితో అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో, యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి గనక చూడక నమ్మిన వాడు ధన్యులని అతనితో చెప్పిన. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం, వారి చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను వారి ఎద్దుకు పంపిదనని చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకునట్లేదు కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అని మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారికులమని ప్రకటించుచున్నాము. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, పర్వతాల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి, బాగా ఊదినప్పుడు ఆలకించుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసిన దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో, చెవులు గలవాడు వినును కాక అని చెప్పిన. లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనం, స్త్రీలు కనినవారు యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు, ఆయనను దేవుని రాజ్యం అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపరపు మాటలకు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదాన ప్రభు కృతం చెల్లించుకుంటున్నాను. కన్నుల నుండి చూసేవారంగా ప్రభు, చెవుల నుండి వినేవారం ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.